హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూసేయండి. పఫ్డ్ రైస్తో ఒక మంచి డ్రై ఫ్రూట్ మిక్స్ అయితే చేయబోతున్నాను. ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ మెయిన్గా ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగాలన్నమాట. దోరగా వేగిన తర్వాత దాంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్, అలా సన్ఫ్లవర్ సీడ్స్, మెలాన్ సీడ్స్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోండి. మీకు నచ్చినవన్నీ యాడ్ చేసేసుకోండి. అవి బాగా వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి పోపు కోసం మనం దంచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అందులో పుట్నాల పప్పు కూడా యాడ్ చేసి కొద్దిసేపు అట్లా దోరగా వేయించేసుకొని, పుట్నాల పప్పు ఆల్రెడీ వేగే ఉంటుంది కాబట్టి దీన్ని లాస్ట్ మినిట్లో యాడ్ చేసాము. అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం పఫ్డ్ రైస్ వేసుకోవాలి. అదే అండి, మరమరాలు వేసుకోవాలి. అవి మరమరాలు కూడా వేసిన తర్వాత కొద్దిసేపు అలా వేయించుకోవాలి. అలా వదిలేయకూడదు, కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఈవెన్గా మనకి ఫ్రై అవుతాయి. దాంట్లో సరిపడా కారం, ఉప్పు, అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మెయిన్గా కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తే ఆ పులుపు టేస్ట్ కూడా తగులుతుంది. పులుపు, కారం, ఉప్పు, అలాగే స్వీట్నెస్ యాడ్ అయ్యి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత కంటైనర్లో స్టోర్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ మిక్స్ అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుందండి. చూసారు కదా, నేనైతే ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని కూల్ అయినంత వరకు కూడా అలానే ఉంచానండి. కూల్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక స్టోరేజ్ బాక్స్లో అలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్తోనే మంచి ఐటమ్స్తో మంచి స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదండి. హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్. ఈ స్నాక్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుందండి. కానీ ఒక 10 మినిట్సే అయినా సరే మనం స్టవ్ దగ్గర నిల్చొనే అలా చేయాలి. అంటే వేయిస్తూ ఉంటేనే ప్రాపర్గా వేగి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. మనం స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు తిరుగుతూ చేస్తామంటే కొంచెం పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఓపికతో అక్కడ నిల్చొని మంచిగా కలుపుతూ చేస్తే చాలా టేస్టీగా, క్రంచీగా చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ పెట్టుకున్నామనుకోండి, పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలంటే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు ఖచ్చితంగా. ఇది మాత్రం 100% షూర్గా చెప్తున్నాను. అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళకు కూడా ఈ స్నాక్ చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.